రైతు భరోసా ఏమాయే కులగణన ఎన్నడి చేస్తారు? అసలు హైడ్రాకు చట్టబద్ధత ఉందా? కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు పంచుతారు? 6 గ్యారెంటీలు పురాగా ఎన్నడమల్ల పెడతారు? ధరణి సంగతేంది అని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయల్లా ఇయాల కేబినెట్ మీటింగ్ జరిగింది. అంటే సచివాలయంలో సీఎం సారు మంత్రులు ముఖ్యమైన ఆఫీసర్లు కూకొని ముఖ్యమైన నిర్ణయాలు చేసే మీటింగ్. మరిన్లా ఏం డిసైడ్ చేసిండ్రో తెలుసుకోవాలి కదా. హైడ్రాకి ఒక చట్టబద్ధతని ఈ కేబినెట్ లో కల్పించడం జరిగింది. ఈ హైడ్రా అన్ని శాఖల్లో ఏ శాఖలకి ఎన్ని పూర్తి స్వేచ్ఛలు ఉన్నాయో ఈ హైడ్రాకు కూడా అదే రకమైన స్వేచ్ఛ ఉండే విధంగా నియమ నిబంధనల్ని సడలించడం జరిగింది. కోటిలో ఉన్న మహిళా యూనివర్సిటీ పేరును వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా మార్చాలని, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరును సోరవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీగా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ పేరును కొండ లక్ష్మణ్ బాపూజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీగా మార్చాలని కూడా నిర్ణయం తీసుకోవటం జరిగింది. సెప్టెంబర్ 2027 ఈ యొక్క ఎస్ఎల్బిసి టనలు ఆ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇవన్నీ పనులు పూర్తి చేసి ప్రారంభం చేస్తామని చెప్పి, గ్రావిటీ ద్వారా వచ్చే టనల్ పూర్తయితే గ్రౌండ్ వాటర్ పెరిగి అప్పుడు ఫ్లోరైడ్ తో పాటు 4 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తుంది. నిజంగా నా కోరిక కూడా నెరవేరుతుందని చెప్పి నాకు కూడా ఈరోజు చాలా సంతోషంగా